ఈరోజు మనం భగినీ హస్త భోజనం అనే పండుగ గురించి తెలుసుకుందాం. భగినీ హస్త భోజనం అనే పండుగ దీపావళి చివరి రోజు అంటే 5వ రోజున జరుపుకునేటువంటి పవిత్రమైన సంప్రదాయం. ఇది యమధర్మరాజుల సోదరి సోదర ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. యమద్వితీయ లేదా భ్రాతృద్వితీయ రోజున ఈ భగినీ హస్త భోజనం జరుపుకుంటారు. దీనిని భాయిదూజ్ అని కూడా అంటారు. భగిని అంటే చెల్లి, హస్తభోజనం అంటే చెల్లి చేతి నిండా ఇచ్చిన భోజనం. మరి ఈరోజు యమధర్మరాజు తన చెల్లెలు యమునాదేవిని దర్శించడానికి వచ్చాడని పురాణం చెబుతుంది. యమధర్మరాజు చెల్లి తన అన్న యమధర్మరాజుకు ప్రేమతో ఆహారం పెట్టి ఆయనను పూజించి ఆయురారోగ్యాలు ఇవ్వమని కోరిందట. దానితో యముడు సంతోషించి ఈ రోజున ఎవరైతే చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేసిన అన్నకు యమలోక భయం ఉండదు అని వరమిచ్చినాడట. అయితే ఈ ఆచారం అన్నా చెల్లెళ్ళ మధ్య బంధాన్ని బలపరుస్తుంది. చెల్లి ప్రేమ ఆప్యాయం ఈ భోజనంలో ప్రతిఫలిస్తుంది. అన్న రక్షణ ఆశీస్సులు చెల్లికి ఆశీర్వాదంగా దక్కుతాయి. కుటుంబ బంధాలు మమత అనురాగం దీని ద్వారా పునరుద్ధరింపబడతాయి. భగినీ హస్త భోజనంలో చెల్లి చేసే కార్యక్రమాలు ఏమిటంటే, చెల్లి తన అన్నకు హారతిస్తుంది, తిలకం పెట్టి స్వీట్లు పెడుతుంది, చేతి నిండా వంట చేసి అన్నకు భోజనం పెడుతుంది. అన్న చెల్లికి బహుమతి ఇస్తాడు. మరి భారతదేశం అంతటా ప్రేమ కుటుంబ బంధాలను పెంపొందించే ఆధ్యాత్మిక పండుగగా నిలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ భగినీ హస్త భోజనం అంటే కేవలం చెల్లెళ్ళు మాత్రమే అన్నకు భోజనం పెట్టాలా, అక్క కూడా తమ్ముడికి పెట్టవచ్చా అనేది ఒక ప్రశ్న. నాకు తెలిసి ఇది చాలామందికి ప్రశ్నార్థకంగానే ఉంది కదా. మరి పురాణ కథ పరంగా యమునాదేవి తన అన్న యమధర్మరాజుకు భోజనం పెట్టింది కాబట్టి మొదటగా ఈ ఆచారం చెల్లి అన్నల మధ్య జరిగినదే. కానీ సంప్రదాయంలో నేటి ఆచారంలో కాలక్రమంగా ఈ పండుగ భావం అన్నా చెల్లెళ్ళ ప్రేమ మాత్రమే కాదు, అక్కా తమ్ముడు బంధాన్ని కూడా సూచించేలా మారింది. అంటే చెల్లి తన అన్నకు భోజనం పెట్టవచ్చు, అక్క కూడా తన తమ్మునికి భోజనం పెట్టవచ్చు. ఇక్కడ మనకు కావలసినది సోదర సోదరీల ప్రేమ ఆశీర్వాదం. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనే తేడా కాదు. మరి దీనిలో అసలు ఉద్దేశం ఏమిటంటే కుటుంబ బంధం బలపడాలి, ప్రేమతో పరస్పరం ఆశీర్వదించుకోవాలి. అందుకే ఈ రోజున చెల్లెళ్ళు అన్నలకు, అక్కలు తమ్ముళ్లకు భోజనం పెడతారు. అంటే ఇది రెండు వైపులా బంధాన్ని పటిష్టం చేసే పండుగగా మారిపోయింది. మొదట ఇది చెల్లి అన్న సంప్రదాయం, కానీ ఇప్పుడు అక్క తమ్ముడు బంధానికి కూడా ఇది వర్తిస్తుంది. అసలు ముఖ్యమైన సందేశం ఏమిటంటే సోదర సోదరీల ప్రేమ మాత్రమే. మరి ఈ అంశం మీకు నచ్చేదుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.